లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు నేర్చుకున్నామంటే జనరిక్ డేటా సోర్స్ క్రియేషన్ నేర్చుకున్నాము. దాని తర్వాత దీనికి డెల్టా పాయింటర్ ఎలా ఎనేబుల్ చేయాలి అనేది నేర్చుకున్నాము. డెల్టా పాయింటర్ ఎనేబుల్ చేసిన తర్వాత అందులో మనం యూనో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటుంది కదా, మనం హిస్టారికల్ డేటాను తెచ్చుకోవడం కోసం అప్పర్ లిమిట్ అవి నేర్చుకున్నాం. డెల్టా పాయింటర్ దగ్గర సెట్ లోయర్ లిమిట్ అని. సో ఈరోజు ఏం నేర్చుకుందామంటే, ఈరోజు ఈ సూడో డెల్టా అనే కాన్సెప్ట్ ఉంటుంది ఈ జనరిక్ ఫంక్షన్ మాడ్యూల్లో. ఇప్పుడు కనుక మనం డెల్టా పాయింటర్ 2 ఫీల్డ్స్ మీద వాడాలి అనుకుంటే, ఇప్పటి వరకు కూడా మనం డెల్టా పాయింటరు ఎప్పుడు సింగిల్ ఫీల్డ్ మీద వాడాం, అది కూడా క్రియేటెడ్ ఆన్ మీద వాడాం. కానీ క్రియేటెడ్ ఆన్ చేంజ్ ఆన్ ఈ 2 ఫీల్డ్స్ మీద కంబైన్డ్గా వాడాలి అంటే ఎప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. దీన్ని ఏమంటామంటే సూడో డెల్టా ఫర్ జనరిక్ ఫంక్షన్ మాడ్యూల్ అని కూడా అంటారనమాట. ఓకేనా, లేకుంటే జీ డెల్టా అని కూడా అనొచ్చు. ఓకే, సో ఈ టాపిక్కి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, లాస్ట్ టైం మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా, క్రియేట్ చేసాం కదా ఫంక్షన్ మాడ్యూల్ విత్ డెల్టా పాయింటరు. అసలు దాని వర్కింగ్ ఎలా ఉంటుందో నేర్చుకుని డీబగ్గింగ్ మోడ్లో ఆ తర్వాత ఈ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, అండ్ ఈ కాన్సెప్ట్కి వెళ్ళడానికి ముందు కూడా అసలు ఫస్ట్ ఈ 2 ఫీల్డ్స్ మీద డెల్టా పాయింటర్ ఎందుకు మనం పెట్టాలి అన్న కాన్సెప్ట్ కూడా మనం ఒకసారి థియరిటికల్గా చూసుకుని ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు సిస్టమ్. సో లాస్ట్ టైం మనం వాడిన డేటా సోర్స్ ఏంటి? GDS.NA Sales1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సోర్స్ అసలు ఏ కైండ్ ఆఫ్ డేటా సోర్స్ తెలియాలంటే మనం RSA2 అనే ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాలి. /n RSA2. ఓకే, RSA2కి వెళ్ళి మన డేటా సోర్స్ నేమ్ ఇచ్చి డిస్ప్లే కొడితే ఏమవుతుంది? ఎక్స్ట్రాక్షన్ ట్యాబ్లో మనకి ఇది అసలు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అని తెలుస్తుంది. చూడండి, ఎక్స్ట్రాక్షన్ యూజింగ్ ఫంక్షన్ మాడ్యూల్ అని తెలిసింది ఇక్కడ మనకి. ఇది మన ఎక్స్ట్రాక్టరు అంటే ఫంక్షన్ మాడ్యూల్ నేము, ఇది మన ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చరు అంటే అవుట్పుట్ స్ట్రక్చరు. అండ్ దీనికి డెల్టా పాయింటర్ ఎనేబుల్ అయ్యిందో లేదో తెలియాలంటే ఈ జనరిక్ డెల్టా మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారంటే చూడండి, మన డెల్టా పాయింటర్ క్రియేటెడ్ ఆన్ మీద ఎనేబుల్ అయ్యి ఉంది. అండ్ లోయర్ లిమిట్ కూడా మనం 2 అని డిఫైన్ చేసాం. ఓకేనా, ఒక డేటా సోర్స్కి ఈసీసీలో డెల్టా పాయింటర్ ఎనేబుల్ అయ్యి ఉంది అంటే ఇప్పుడు ఈ డెల్టా పాయింటర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఒక టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. అదేంటంటే ROOS gen DLM అనమాట. ఓకే, ఇందులో చూడండి మన పర్టికులర్ డేటా సోర్స్కి లాస్ట్గా మనకి డెల్టా పాయింటర్ 30 అంటే 10th మనం డేటా లోడ్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయలేదు. ఈరోజు డేట్ ఎంత? 13th. ఓకే, మనకి డేటా ఇప్పటి వరకు లేదు. సో నేను ఏం చేస్తానంటే ఒకసారి వెళ్ళి మన టేబుల్ డేటా చూస్తా. మన టేబుల్లో ఇక్కడ చూస్తే 9th వరకు రికార్డ్స్ ఉన్నాయి, కానీ తర్వాత ఏమీ రికార్డ్స్ లేవు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక 3 రికార్డ్స్ని క్రియేట్ చేస్తాను. ఏంటి? 10, 11, 12కి, లేకుంటే మనం ఎప్పుడు చేసాం లాస్ట్ డెల్టా ఇనిషియలైజేషన్? 10th చేసాం కదా. యా, 10th, 11th, 12th నేను ఒకసారి డేటా లోడ్ చేస్తాను. 13 కూడా పెడదాం. ఓకే, సో క్రియేట్ 1007 వరకు ఉంది కదా. 8th తీసుకుందాము, 11th తీసుకుందాం. 10 అనేసి M100 పీసెస్. ఓకే, ఇది ఒక రికార్డు. 9th, 12th డేటాకి ఒక రికార్డ్ తీసుకుందాము. M2 100 పీసెస్. అండ్ 13th డేటాకి ఒక రికార్డ్ తీసుకుందాము. థర్టీన్త్ కూడా డేటా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి మన టేబుల్లో మనం చూసుకుంటే డేటా 10 తర్వాత 11, 12, 13 3 డేస్కి కూడా కొంచెం సమ్ డేటా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను డెల్టా ట్రిగ్గర్ చేస్తే ఈ పర్టికులర్ డేటా సోర్స్ మీద నాకు ఈ హిస్టారికల్ డేటా వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుందో ఒకసారి చూద్దాము. దాని తర్వాత అసలు డేటా సోర్స్ ఎలా అయితే ఇట్లని డేటాను సెలెక్ట్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ డెల్టా పాయింటర్ కూడా ఒకసారి డీబగ్గింగ్ మోడ్లో చూద్దాం. సో డీబగ్గింగ్ మోడ్లోకి వెళ్ళడానికి ముందు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ డేటా సోర్స్ని ఫస్ట్ RSA3లో మనం డెల్టాని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఒక డేటా సోర్స్కి డెల్టా ఎప్పుడు కూడా RSA3లో ఫుల్ మోడే కాదు, డెల్టా మోడ్ కూడా రన్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ప్రాపర్గా సెలెక్షన్స్ అన్ని ఇచ్చి రన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, అప్డేట్ మోడ్ దగ్గర F తీసేసి D పెట్టాలి. మన డేటా సోర్స్ నేమ్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? ఈ పర్టికులర్ డేటా సోర్స్కి డెల్టా ఎనేబుల్ అయ్యి ఉంటేనే మీకు ఈ అప్డేట్ మోడ్ D వర్క్ అవుతుంది. ఓకే, D ఇవ్వాలి. దాని తర్వాత నేను ఈ నెంబర్ ఆఫ్ కాల్స్ని 1 చేసేస్తున్నాను. ఇది మీ ఇష్టం, ఇది ఎలా నేర్చుకోండి రెండుని.
బట్ టార్గెట్ సిస్టమ్ ఎనేబుల్ చేయాలి. మనం ఎప్పుడైతే డెల్టా పెట్టామో డెల్టా పెట్టినప్పుడు టార్గెట్ సిస్టమ్ నేమ్ ప్రాపర్గా ఇచ్చుకోవాలి. అప్పుడే మీకు డెల్టా చెక్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఉండండి. ఇది లాజికల్ సిస్టమ్ ఉందా? సరే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదులే. సరేనా, ఇప్పుడు మనం ఈ డెల్టా పాయింటర్ ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది టార్గెట్ ప్రాపర్గా ఇచ్చుకుంటే, అంటే పీడబ్ల్యూ సిస్టమ్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇచ్చుకుని ఇప్పుడు నేను ఎక్స్ట్రాక్షన్ కొట్టాను అనుకోండి. సో చూద్దాం ఏం చూపిస్తుందో. చూడండి, 4 రికార్డ్స్ మన డెల్టా ఎక్స్ట్రాక్షన్లో వస్తుంది. అంటే ఇప్పుడు నేను డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ బీడబ్ల్యూలో ట్రిగ్గర్ చేస్తే నాకు వచ్చేవి 4 రికార్డ్స్ అనమాట. ఏ 4 రికార్డ్స్ వస్తాయి? ఏమొస్తున్నాయి? 9th, 10th, 11th, 12th, 13 ఇవి వస్తున్నాయి. ఆల్రెడీ మన లాస్ట్ టైం డెల్టా పాయింటర్ 10కి సెట్ అయి ఉంది. 10కి సెట్ అయి ఉన్నా కూడా మనకి 9th రికార్డ్ వస్తుంది. ఎందుకని 9th రికార్డ్ వస్తుంది? యాక్చువల్గా అయితే 11, 12, 13 రావాలి. 9th కూడా ఎందుకు వస్తుంది అంటే మనము డేటా సోర్స్లో ఈ జనరిక్ డెల్టాలో లోయర్ లిమిట్ ఆఫ్సెట్ 2 ఇచ్చాం. ఇలా 2 ఇవ్వడం వల్ల 11 నుంచి 2 తీసేసి 9 తీసుకుని, అంటే 11th నుంచి తీసుకురావాలి కదా, 11th నుంచి తేకుండా ఆఫ్సెట్ -2 చేసుకుని 9th నుంచి తీసుకొస్తుంది అనమాట. ఓకే, డేటాని. సో ఇది ఇలా వర్క్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం అసలు ఈ డేటాని మన ఫంక్షన్ మాడ్యూల్ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఈ ఎక్స్ట్రాక్షన్ని అన్నది ఒకసారి మనం ఏం చేద్దాము, డీబగ్గింగ్ మోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, సో ఇది మన ఫంక్షన్ మాడ్యూల్, దీనికోసం క్రియేట్ చేసిన ఫంక్షన్ మాడ్యూల్ అనమాట. ఓకే, సో ఈ ఫంక్షన్ మాడ్యూల్లో నేను ఈ పర్టికులర్ ఎక్కడ పెడుతున్నాను బ్రేక్ పాయింట్, మీరు స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఈ ఎస్ కౌంటర్ డేటా ప్యాకెట్ ఐడి ఉంది కదా, ఇక్కడ నేను బ్రేక్ పాయింట్, అంటే మన లూప్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా సెలెక్షన్ స్క్రీన్కి, దాని ముందు ఈ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర బ్రేక్ పాయింట్ పెడుతున్నా. ఓకే, బ్రేక్ పాయింటర్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ మోడ్కి వెళ్ళి డీబగ్ మోడ్ ఎనేబుల్ చేసి నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇనిషియల్గా ఇది ఒక ప్లేస్లో ఆగుతుంది డీబగ్గింగ్ మోడ్, మీరు కంటిన్యూ చేయాలి F8 కొట్టి, అప్పుడు మనం పెట్టిన మన బ్రేక్ పాయింట్కి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో మన బ్రేక్ పాయింట్ దగ్గర ఆగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఈ SSIF ఉంది కదా, ఇది కాదు, టీ సెలెక్ట్ అనే టేబుల్ ఉంది కదా, ఈ టీ సెలెక్ట్ అనే టేబుల్ మీద డబల్ క్లిక్ చేస్తున్నా. ఓకేనా, చేస్తే ఈ టేబుల్లో నాకు ఒక ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ చూడండి, మన డెల్టా పాయింటర్ అప్లై చేసిన ఫీల్డ్ ఉంది. యాక్చువల్గా ఈ డేటా సోర్స్కి నేను ఎలాంటి సెలక్షన్ పాస్ చేయలేదు, కానీ సెలక్షన్ స్క్రీన్లోకి నాకు క్రియేటెడ్ అనే ఫీల్డ్ వచ్చిండ్. ఇది ఎలా వచ్చింది? ఎందుకంటే మనం డెల్టా ఎనేబుల్ చేసాం కదా, అండ్ డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు మనకి ఈ పర్టికులర్ డేటా సోర్స్కి ఈ డెల్టా ఫీల్డ్ మీద ఉన్న సెలక్షన్ కింద వెళ్తుంది. అంటే ఈ పర్టికులర్ టేబుల్ నుంచి డేటా రీడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పంపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ రేంజ్ ఎలా వచ్చిందో, క్రియేటర్ 9th నుంచి 13th వరకు వచ్చింది. ఇక్కడ లో వచ్చింది, హై వచ్చింది. 13 ఎలా వచ్చింది? ఈ రోజు డేట్ 13 కాబట్టి హైలో 13 వచ్చింది, లోలో 9 వచ్చింది. లోలోకి 9 ఎలా వచ్చింది? ఈ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంది? ఎలా అంటే ఈ పర్టికులర్ దీనికి వెళ్ళి 10th వెళ్ళి కాదు, ఏంటది, ఇక లాస్ట్ డెల్టా పాయింటర్ ఎప్పుడైతే ఉందో అది కూడా చూసుకుంటుంది, అయితే చూసుకోవడం అయితేనే. సో దీని తర్వాత ఏంటి, 11th డేటు. దీని తర్వాత 11 - 2 చేసింది, 9 వచ్చింది. ఆ 9 తీసుకొచ్చి మనకి ఇక్కడ సెలెక్షన్లో పాస్ చేసింది అనమాట. 9 నుంచి కరెంట్ డేట్ వరకు మాత్రమే తీసుకొస్తుంది. ఓకేనా, సో బట్ ఈ సెలెక్షన్ ఇలా వచ్చింది. దీని తర్వాత మనం F5 ప్రెస్ చేద్దాము. ఇప్పుడు ఈ లూప్ ఏం రన్ అవ్వదు, ఎందుకంటే ఈ లూప్ దేనికి రన్ అవుతుంది, ఒకవేళ సెలెక్షన్ స్క్రీన్లో డాక్యుమెంట్ నెంబర్ మీద ఏదైనా సెలెక్షన్ ఇచ్చుంటే ఆ ఇన్ఫర్మేషన్కి మాత్రమే ఈ లూప్ రన్ అవుతుంది. ఈ లూప్ వచ్చేసి మెటీరియల్కి రన్ అవుతుంది. ఈ లూప్ వచ్చేసి క్రియేటెడ్ ఆన్కి రన్ అవుతుంది. అంటే మనకు రన్ అవ్వాల్సిన లూప్ ఇదనమాట. ఓకే, నేను F5 ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ F5 ప్రెస్ చేస్తున్నా. చూడండి, యా, ఓకే, ఇది సెలెక్ట్ రాసాను ఇది నేను, 1 సెకండ్. సో F5 ప్రెస్ చేశాను. ఇక్కడ LR క్రియేటెడ్ ఆన్ మీద నాకు కరెంట్లీ ఏమీ లేదు, LT సెలెక్ట్లో ఉంది. ఈ మూవ్ కరెస్పాండింగ్ అన్నప్పుడు ఏమైంది, ఈ మూవ్ కరెస్పాండింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా క్రియేటెడ్ ఆన్లోకి ఏమీ రాలేదు ఇంకా. F5, ఇందులో ఆప్షన్ G ఫిల్ అవుతుంది. అవునండి, ఈ మూడు కూడా ఇవన్నీ ప్రెస్ చేసేస్తాను. సో అయిపోయింది. ఫైనల్గా నాకు LR క్రియేటెడ్ ఆన్లో ఏముందో చూద్దాము. LR క్రియేటెడ్ ఆన్లో ఏమైనా ఉందంటే
ఇంక్లూడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2022 0309 అనే ఈ సెలెక్షన్ వచ్చిందనమాట. ఓకే, సో F5 మళ్ళీ ఇంకే అయిపోయింది ఇక్కడతో. సో ఈ లూప్ అయిపోయిన తర్వాత నాకు ఏమైంది, ఎల్ఆర్ క్రియేటెడ్ అని మీద ఒక సెలెక్షన్ క్రియేట్ అయింది. ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2022 0309 అని చెప్పేసి. క్లియర్? సో దీని తర్వాత ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో నేను ఏం చేశాను, వేర్ కండిషన్లో డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ని, మెటీరియల్ రేంజ్ని, క్రియేటెడ్ ఆన్ రేంజ్ని పాస్ చేస్తున్నా. సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ రేంజ్ ఏమైతే ఎల్ఆర్ క్రియేటెడ్ ఆన్ ఉందో అది క్రియేటెడ్ ఆన్ మీద వర్క్ అవుతుంది. సో వర్క్ అయినప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నాకు ఎన్ని రికార్డ్స్ని ఫెచ్ చేస్తుంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నాకు క్రియేటెడ్ ఆన్ మీద సెలెక్షన్కి వెళ్ళి ఈ 9 కన్నా ఎక్కువగా ఉన్న డేటా రికార్డ్స్ అన్నిటిని తీసుకొచ్చి ఈటీ డేటాలో పెడుతుంది. సో 9 కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ ఏమున్నాయి, 9, 11, 12, 13 ఈ 4 రికార్డ్సే ఉన్నాయి. సో ఇలాగా ఈ పర్టికులర్ ఈ సెలెక్షన్ నాకు వర్క్ అయిందనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మెయిన్గా ఏం నేర్చుకున్నామంటే డెల్టా పాయింటర్ మీద ఉన్న సెలెక్షన్, అదే డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ మాడ్యూల్కి ఏ ఫీల్డ్ మీద అయితే డెల్టా పాయింటర్ ఎనేబుల్ చేసామో ఆ పర్టికులర్ సెలెక్షన్ని సిస్టమ్ పాస్ చేస్తుంది. మీరు పాస్ చేయరు, ఇది సిస్టమ్ పాస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఎంట్రీస్. ఏ టేబుల్లో ఉన్న ఎంట్రీస్, ఈ డెల్టా పాయింటర్స్ ఏవైనా ఎంట్రీస్ని బేస్ చేసుకుని మీకు పంపిస్తుంది అనమాట. పంపించిన తర్వాత అందులో ఉన్న ఎంట్రీ బేస్ చేసుకుని ఎక్కడైతే మనం లాస్ట్లో డెల్టా ట్రిగ్గర్ చేసామో చెక్ చేసుకుని దాని నుంచి హైయెస్ట్ వాల్యూస్ అన్నిటిని కూడా సిస్టమ్ మనకి ప్రాసెస్ చేస్తుంది అనమాట. కాకపోతే లోయర్ లిమిట్ మెయింటైన్ చేసినప్పుడు అది డెల్టా పాయింట్ ఈ వాల్యూని పంపించేటప్పుడు ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేసుకుని పంపిస్తుంది. యాక్చువల్గా అయితే 10th మనం 11th నుంచి డేటా ఫెచ్ చేయాలి, కానీ నేను లోయర్ లిమిట్ 2 ఇవ్వడం వల్ల అది 9th నుంచి డేటా ఫెచ్ చేసుకుంటూ వచ్చిందనమాట. ఓకే, ఇదే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు జీ డెల్టా పాయింట్ ఉంటుంది కదా అక్కడ కూడా వాడతాం. కాకపోతే దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఫీల్డ్స్ మీద వాడతాము ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఫీల్డ్. సో అది ఎలా వాడతామనేది ఇప్పుడు మనం చూద్దాం. కానీ అది చేయడానికి ముందు మనం ఇంకా చాలా చేయాలి, డైరెక్ట్గా కోడ్లోకి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మనం చేయాల్సిన కొన్ని బ్యాక్ ఎండ్ ఇంకా ఉన్నాయి, అవన్నీ చేసుకున్నాక వద్దాం. ఓకే, సో ఫస్ట్ RSA2కి వెళ్తాను. యాజ్ ఆఫ్ నౌ నాకున్న సినారియో ఏంటంటే ఈ పర్టికులర్ డేటా సోర్స్కి డెల్టా పాయింటర్ క్రియేటెడ్ ఆన్ మీద ఉంది. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ మారింది ఏంటి, ఇక్కడ టేబుల్కి వెళ్దాం ఫస్ట్. టేబుల్లోకి వెళ్ళి క్రియేటెడ్ ఆన్ మీద మీరు డెల్టా పాయింట్ ఎనేబుల్ చేశారు. బట్ తర్వాత బిజినెస్ ఏమందంటే ఓకే నో క్రియేటెడ్ ఆన్ మీద ఇస్తే నాకు కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అంటే 13th రోజుని ఏమైందంటే ఈ పర్టికులర్ హిస్టారికల్ డాక్యుమెంట్లో ఇక్కడ 20 ఉంది కదా, దీన్ని 120 కింద మార్చారు వాళ్ళు. ఓకే, 120 కింద మార్చినప్పుడు ఏమవుతుంది, ఈ చేంజ్ రాను ఈ రోజు చేంజ్ చేశాను కాబట్టి ఎప్పుడైతే డాక్యుమెంట్ అప్డేట్ అయిందో ఆ అప్డేట్ డేట్కి నాకు చేంజ్ రాను మారుతుంది అనమాట. ఓకే, అంటే ఏంటి, డాక్యుమెంట్ క్రియేషన్ డేట్ 9th అయినా కూడా 13th రోజు ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో చేంజెస్ వచ్చాయి, అందుకని చెప్పేసి ఈ చేంజ్ రాను మారింది. ఇప్పుడు ఈ రోజు నేను డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఏం కావాలి, 13th ఈ రికార్డు కావాలి, అట్ ద సేమ్ టైం ఈ రికార్డు కూడా కావాలి. ఎందుకని, ఈ రికార్డ్లో చేంజెస్ జరిగాయి కాబట్టి లేటెస్ట్ డెల్టా అంటే ఇది కావాలి ఇది కావాలి, ఎందుకంటే ఈ 2 రికార్డ్స్లోనే చేంజెస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రికార్డ్ తీసుకున్నాం, 1003 ఉంది, ఇది కూడా మనకి మారింది అనుకుందాం. ఇది 100 క్వాంటిటీ కాస్త వీడి 500 క్వాంటిటీ కింద మార్చామనుకుందాం. అంటే ఇప్పుడు నేను డెల్టా ఎక్స్ట్రాక్ట్ చేస్తే యాజ్ ఆఫ్ నో డెల్టా ఎక్స్ట్రాక్ట్ చేస్తే -2 కదా, అంటే 13th వరకు ఆల్రెడీ డేటా లోడ్ చేసింది. సో మనకి చూసుకుంటే ఈ రోజు డేట్ చూసుకుంటే ఈ రోజుకి ఆల్రెడీ డెల్టా ట్రిగ్గర్ చేసేసాం. సో కాబట్టి మళ్ళీ డెల్టా ట్రిగ్గర్ చేస్తే జనరల్గా ఈ పర్టికులర్ డేటా సోర్స్ 14th నుంచే మనకి డేటా లోడ్ చేయాలి. కానీ మనం ఏం చేసాము, ఆఫ్సెట్ మెయింటైన్ చేసాం. ఏంటది, -2 ఆఫ్సెట్ మెయింటైన్ చేసాం, అంటే 2 మెయింటైన్ చేసాం అండ్ లోయర్ లిమిట్లో కంటే -2 అనమాట. అంటే దాని అర్థం ఏంటి, 13, 12th నుంచి డేటా లోడ్ చేసుకుంటూ వస్తుంది. 2 days మనం ఆఫ్సెట్ ఇచ్చాం కాబట్టి. ఓకే, సో బట్ మనకి 12th నుంచి అంటే డేటా ఇక్కడ నుంచి లోడ్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ 2 రికార్డ్సే వస్తే మనకి కరెక్టా కాదు, ఈ 2 రికార్డ్స్తో పాటు నాకు ఈ రికార్డు కావాలి, విచ్ ఇస్ ఎందుకంటే ఇందులో కూడా చేంజెస్ జరిగాయి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏదో మార్చేసాం, ఇక్కడ డేట్ మర్చిపోయాం మనం ఈ రికార్డ్కి. ఈ రికార్డు కూడా మనకి కావాలి, ఎందుకంటే ఈ రికార్డులో కూడా చేంజెస్ జరిగాయి. అంతే కదా, డెల్టా క్యాప్చరింగ్ అంటే ఏ రికార్డులో చేంజ్ అయినా కూడా ఆ రికార్డ్ యొక్కని మనం క్యాప్చర్ చేయాలి, దాన్ని డెల్టా. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ 2 రికార్డ్స్ని ఎలా చెప్తున్నామో చేంజెస్ జరిగాయని, ఎందుకంటే చేంజ్ ఆన్ మీద లేటెస్ట్ డేట్ ఉంది కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు మనం డెల్టా పాయింటర్ దీని మీద రెండింటి మీద అప్లై చేస్తే అప్పుడు మనకు వస్తుంది. ఎలా అప్లై చేయాలి,
ఎలా అప్లై చేయాలి అంటే టెక్నికల్గా కాదు, ఇక్కడ థియరిటికల్గా చూసుకుందాము. ఫస్ట్ మనం క్రియేటెడ్ ఆన్ మీద అప్లై చేయాలి. క్రియేటెడ్ ఆన్ మీద ఏమని రాస్తాము, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అని రాస్తాం. ఎందుకంటే అది ఉంది కాబట్టి, ఆఫ్సెట్ ఉంది కాబట్టి 12/03/2022 అని రాస్తాను నేను. ఓకేనా? అలానే చేంజ్ ఆన్ మీద కూడా రాయాలి మనం. చేంజ్ ఆన్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12/03/2022 అన్నాను అనుకోండి. సో ఈ క్రియేటెడ్ ఆన్ మీద అప్లై చేసినప్పుడు నాకు ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? ఎన్ని రికార్డ్స్ వస్తాయంటే ఈ 2 రికార్డ్స్ వస్తాయి, లాస్ట్ 2 రికార్డ్స్. ఎప్పుడైతే చేంజ్ ఆన్ మీద అప్లై చేశానో, చేంజ్ ఆన్ మీద ఎన్ని వస్తాయి నాకు? అప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ రికార్డు వస్తుంది, ఈ రికార్డ్ వస్తుంది. కాకపోతే మధ్యలో వచ్చేసి మనం ఆర్ కండిషన్ వాడతాం. అంటే 2 టైమ్స్ మనం సెలెక్ట్ రాయము, ఆర్ కండిషన్ వాడతాము. ఇప్పుడు చేంజ్ ఆన్ మీద ఉన్నప్పుడు మనకి ఈ 1003ని ఇది కూడా మనకి ఈ పర్టికులర్ కండిషన్లో సాటిస్ఫై అయ్యి ఇక్కడ నుంచి 2 రికార్డ్స్ సాటిస్ఫై అవుతాయి. సో టోటల్గా అప్పుడు మనకి 4 రికార్డ్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇలా 2 కాలమ్స్ మీద పెట్టడం వల్ల మనం టోటల్గా ఎలాంటి డేటా క్యాప్చర్ అయినా కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ ఇంప్లిమెంటేషన్ మన జనరిక్ ఫంక్షన్ మాడ్యూల్లో ఎలా చేస్తామన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? దీనికి కూడా కొన్ని సర్టెన్ స్టెప్స్ మనం ఫాలో అయ్యామనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని సూడో డెల్టా ఎనేబులింగ్ అంటాము. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా జీ డెల్టా ఎనేబుల్ చేయడం వచ్చన్నా కూడా మీకు తెలుసు అని చెప్పాలి, సూడో డెల్టా ఎనేబుల్ చేయడం వచ్చన్నా కూడా మీకు తెలుసు అని చెప్పాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే మన డేటా సోర్స్లో ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తాం. ఓకే, జీ డేట్ అని. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? యాడ్ జీ డేట్ యాజ్ ఏ న్యూ ఫీల్డ్ ఇన్ అవర్ అవుట్పుట్ స్ట్రక్చర్. సో మనం ఫస్ట్ ఇది చేయాలన్నమాట. ఏం చేయాలి? మన అవుట్పుట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మనం RSA2కి వెళ్తే RSA2లో ఇక్కడ ఇది ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది మన అవుట్పుట్ స్ట్రక్చర్. ఈ అవుట్పుట్ స్ట్రక్చర్లో నేను ఏం చేయాలంటే దీంట్లోని ఎక్స్ట్రాగా ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి. దాన్ని ఏంటంటే అది జీ డేట్ అని. సో జీ డేట్ అంటే మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా డేటా సోర్స్లో ఏదైనా జీ డేట్ అని పెట్టేసుకోండి. జీ డేట్, దీని టైప్ వచ్చేసి ఏంటంటే డేట్స్ అనమాట. ఓకే, దీని టైప్ ఏమి ఇవ్వాలి? డేటాబేస్ కదా, ప్రీ డిఫైన్డ్ డేట్కి వెళ్ళిపోదాము. డేట్స్, ఎందుకంటే ఇందులో డేట్ని సేవ్ చేస్తాను కాబట్టి, డేట్ మీద మన డెల్టా పాయింటర్ కాబట్టి దీని డేటా టైప్ డేట్స్ అని ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత దీన్ని యాక్టివేట్ చేయండి. సో ఇది మన ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తామంటే మన అవుట్పుట్ స్ట్రక్చర్లో జీ డేట్ అనే ఫీల్డ్ని యాడ్ చేయాలి. సో తెలుసు కదా, ఎప్పుడైనా అవుట్పుట్ స్ట్రక్చర్ మారిందనుకో నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఏం చేయాలి? RSA6కి వెళ్ళి ఈ పర్టికులర్ ఫీల్డ్ హైడ్లో ఉంటుంది, దాన్ని అన్హైడ్ చేసుకోవాలి. డేటా సోర్స్ నేమ్, ఇందులోకి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాం, ఎడిట్లోకి వెళ్తాము. తర్వాత ఇక్కడ అన్హైడ్ బటన్ ఎనేబుల్ అయింది కదా, పక్కన పడుతుంది. హైడ్ బటన్, హైడ్ ఫీల్డ్ ఎనేబుల్ అయి ఉంది, దాన్ని అన్హైడ్ చేసి దీన్ని సేవ్ చేసుకుంటున్నా. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏంటి? అన్హైడ్ ద ఫీల్డ్ ఫ్రమ్ RSA6 edit by editing the data source. సో ఈ RS6కి వెళ్ళి డేటా సోర్స్ని ఎడిట్ చేసి అన్హైడ్ చేయాలి. అన్హైడ్ ద న్యూలీ యాడెడ్ ఫీల్డ్ అని రాస్తాను క్లారిటీ కోసం, న్యూలీ యాడెడ్ ఫీల్డ్. సో ఇది సెకండ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏంటి? సో థర్డ్ స్టెప్ ఏం రాస్తామంటే సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఇంకా మన కోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఫంక్షన్ మాడ్యూల్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ దాన్ని హ్యాండిల్ చేయడం. హ్యాండ్లింగ్ డెల్టా పాయింటర్, హ్యాండ్లింగ్ కాదు, update the function module code to handle delta pointer on both date fields. ఓకేనా? సో ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్లో ఇంకా నథింగ్ బట్ ఫంక్షన్ మాడ్యూల్కి వచ్చి కోడ్ రాయండి అని చెప్పడమే. సో దీని గురించి అంత ఎక్కువ ఆలోచించట్లేదు. సో నేను /RSA2కి వెళ్తున్నాను, వెళ్ళాక ఇది నా డేటా సోర్స్. సో ఇందులో నా ఫంక్షన్ మాడ్యూల్ ఏంటి? ZFM BWNA సేల్స్. ఐ థింక్ ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇక్కడ నేను. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది. సో ఇక్కడికి వెళ్తాను.
వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ చేస్తున్నా. ఓకే, ఎడిట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాదు, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంకొక పాయింట్, దీన్ని కాకుండా దీని ఫోర్త్ పాయింట్కి వెళ్దాము. థర్డ్ పాయింట్లో update the delta pointer for this data source to gdate. ఓకేనా, ఏం చేయాలి? థర్డ్ పాయింట్లో ఏం రాయాలి? అప్డేట్ ద డెల్టా పాయింటర్ ఫర్ దిస్ డేటా సోర్స్ టు జీడేట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి RSO2కి వెళ్ళి దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తాను? RSO2కి వెళ్తాను నేను. RSO2కి వెళ్ళి నా పర్టికులర్ డేటా సోర్స్కి వెళ్ళి, ఓకే, చేంజ్ మోడ్లోకి వెళ్ళి జనరిక్ డెల్టాకి వెళ్ళి ఆల్రెడీ క్రియేటెడ్ ఆన్ మీద ఉంది కదా, ఇప్పుడు తీసేసి నేను GDate ఇస్తాను. సో F4 హెల్ప్కి వెళ్ళినా కూడా మీకు వస్తుంది GDate. ఇక్కడ చూడండి GDate వచ్చింది కదా, GDate మీద ఇవ్వాలి. క్యాలెండర్ డేనే ఇస్తున్నాను అండ్ సేఫ్టీ ఇంటర్వెల్ 2నే ఉంచేస్తున్నాను. సేవ్. ఇదే ఇప్పుడు మన థర్డ్ పాయింట్ అయింది. ఇప్పుడు వరకు క్రియేటెడ్ ఆన్ మీద ఉంది, ఇప్పుడు నుంచి నాకు ఏమవుతుందంటే దీని మీద వెళ్తుంది. చూడండి, ఎప్పుడైతే నా డెల్టా పాయింటర్ GDateకి మార్చానో అప్పుడు నాకు ఈ దీని మీద సెలెక్షన్ ఇంకా ఫర్దర్గా నేను అప్లై చేయలేను. ఈ క్రియేటెడ్ అని తీసేసాను కదా, దీని మీద సెలెక్షన్ ఇచ్చుకోగలను. ఓకే, సో అలా అనమాట. సో దేని మీద అయితే మనం డెల్టా పాయింటర్ అప్లై చేస్తున్నామో దాన్ని మనం సెలెక్షన్ స్క్రీన్లో మనం పెట్టలేము. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అయిపోయింది. సో అప్పుడు మనం ఇక్కడికి వద్దాం, ఫంక్షన్ మాడ్యూల్కి వద్దాం. ఇక్కడ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డెల్టా పాయింటర్ దేని మీద అయితే మనం ఎనేబుల్ చేసామో దాన్ని మనం హ్యాండిల్ చేయాలి సెలెక్షన్ స్క్రీన్లో. ఈ లూప్స్ అన్ని ఎక్కడ చేస్తున్నాము? లూపెట్ అంటున్నాం కదా. ఈ లూప్స్ అని దేనికోసం రాస్తున్నాము? RSA3లో మనం దేనినైతే సెలెక్షన్ స్క్రీన్లో ఎనేబుల్ చేసామో ఆ ఫీల్డ్స్కి మనం లూప్ రాస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం GDateని కూడా రాయాలి. ఇక్కడ మనం ఇది మారుస్తున్నాం, క్రియేటెడ్ ఆన్ మీద కాదు కాబట్టి. సో దీన్ని మూవ్ కరెస్పాండింగ్ ఫీల్డ్స్ ఫెల్టీ సెలెక్ట్ అని చెప్పేసి ఇట్లని కామెంట్ చేసేద్దాం, ఎందుకంటే ఇది పనికిరాదు. కాదు 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 ఇది తీసేద్దాం ఫస్ట్. ఇది తీసేసి దాని తర్వాత దీన్ని మళ్ళీ రాద్దాం. ప్రస్తుతానికి మనకు దేని మీద ఉంది? డాక్యుమెంట్ నెంబర్ మీద, మెటీరియల్ మీద ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాని మీద దేని మీద రాయాలి? ఇప్పుడు నేను GDate అనేది డెల్టా పాయింటర్ కింద మార్చాను కాబట్టి నేను GDate మీద ఇప్పుడు ఈ పర్టికులర్ రూప్ని రాయాలి. సో దీన్ని కాపీ పేస్ట్ చేసి సింపుల్గా ఇలా పెట్టేసి ఇక్కడ మెటీరియల్ దగ్గర నేను రాస్తాను GDate అని రాస్తాను. సో ఆటోమేటిక్గా ఈ GDateకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? మనం డెల్టా ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు బేస్డ్ అపాన్ డెల్టా పాయింటర్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని సిస్టమ్ GDateకి పాస్ చేస్తుంది. ఓకేనా, సో GDateకి పాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు లో హై రెండు కూడా ఆటోమేటిక్గా వచ్చి ఉంటాయి. అవునా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేను బేస్డ్ అపాన్ ఎలా చెప్తాం దీన్ని, డీబగ్గింగ్లో చేసి చెప్పిన ఫస్ట్ కోడ్ చెప్పేసాక డీబగ్ చేసి చూపించిన అని ఆలోచిస్తున్నాను. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ కోడ్ రాసేసిన తర్వాతనే డీబగ్గింగ్కి వెళ్దాం. ఓకే, GDate మీద మనకి డెల్టా పాయింటర్ వస్తుంది. సో ఇందాక ఆల్రెడీ ఫస్ట్లోనే కోడింగ్లో చూపించాను కదా, క్రియేటెడ్ ఆన్ మీద డెల్టా పాయింటర్ ఉన్నప్పుడు ఏమైంది? ఈ RSBK ఇక్కడ ఏమైతే ఉందో ఇక్కడ నుంచి సెలెక్షన్ తీసుకొచ్చి దాన్ని లో హై కింద చేసి మనకి చూపించింది సిస్టమ్. అవునా, సో ఇప్పుడు GDateలో కూడా అలానే వస్తుంది. ఈ పర్టికులర్ ఫీల్డ్కి నాకు లోని హై ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నాకు డెల్టా పాయింటర్లో ఎంత ఉంది వాల్యూ? కరెంట్లీ ఇప్పుడు వెళ్ళి చూసుకున్నాను అనుకోండి, ఇక్కడ డెల్టా పాయింటర్లో వాల్యూ ఎంత ఉంది? 10 అని సేవ్ చేసింది. ఓకే ఓకే, నేను ఇక్కడే రన్ చేస్తాను కదా, అక్కడ రన్ చేయలే కదా, అందుకని ఇది మారట్లేదు. సారీ. జస్ట్ మీకు కన్ఫ్యూజింగ్ కాకుండా మీకు ఎలా చెప్పాలా అని చెప్పేసి ఇక్కడ మనం మర్చిపోయాను, ఇక్కడ GDate పెట్టాం కదా, ఇక్కడ కూడా ఆ మెటీరియల్ దగ్గర మనం GDateని అప్లై చేసుకోవాలి. ఓకే, అండ్ LR మెటీరియల్ దగ్గర కూడా GDate. అసలు ఇక్కడ నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మార్చేస్తాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ రేంజ్ మనం డిఫైన్ చేసామా? LR GDate అనే రేంజ్ని మనం డిఫైన్ చేసామా? ఎక్కడ డిఫైన్ చేస్తాము? కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా డిఫైన్ చేసుకోవాలి మీరు దీన్ని. L_R_GDate ఫర్ సేమ్ ఇదే స్ట్రక్చర్లో ఉన్న GDate అనే ఫీల్డ్ కదా. సో కాబట్టి మీరు దీన్ని ఇక్కడ పెట్టేసి
జీ డేట్ ఫుల్ స్టాప్ ఇక్కడ వచ్చింది, లాస్ట్లోకి రావాలి. ఓకే, పెట్టి చెక్ చేయడనే సేల్స్కి టేబుల్ లేదంటుంది. ఓకే ఓకే, మన టేబుల్కి ఈ ఫీల్డ్ యాడ్ చేయలే కదా, సారీ. ఇక్కడ మనం డేట్స్ అని పెట్టేద్దాంలేండి. అలా కాదు, ఇది మనం ఎలా పెడతామంటే ఇక్కడ ఈ పర్టికులర్ జడనే సేల్స్ అనేది మన టేబుల్, ఈ టేబుల్లో మనకి ఇది లేదు. సో కాబట్టి మనం దీన్ని పెట్టలేము. బట్ ఇది మన స్ట్రక్చర్లో ఉంది కదా, సో మన స్ట్రక్చర్ నుంచి రిఫర్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, RSA 2కి వెళ్ళినప్పుడు మనం ఏం చేసాము, అవుట్పుట్ స్ట్రక్చర్లో మనం జీ డేట్ని యాడ్ చేసాం కదా. సో ఈ అవుట్పుట్ స్ట్రక్చర్ నుంచి మనం రిఫర్ చేసుకోవచ్చు. ZST సేల్స్లో ఉన్న ZST ఈ స్ట్రక్చర్లో ఉన్న జీ డేట్ అనే ఫీల్డ్ అని చెప్పేసి మనం రిఫర్ చేసుకోవచ్చు జెర టైప్ని. ఓకే, మీరు DN కూడా డిఫైన్ చేసుకోవచ్చు, అది నష్టం లేదు. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఫస్ట్ రేంజెస్లో మనం దేని మీద అయితే సెలక్షన్ హ్యాండిల్ చేయాలనుకుంటున్నామో దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన లూప్ రాసుకోవాలి. ఈ లూప్ రాస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది, ఈ లూప్లో మనకి 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ ఎప్పుడైతే డెల్టా ట్రిగ్గర్ చేస్తున్నామో మన డెల్టా పాయింటర్ టేబుల్ నుంచి ఎగ్జిస్టింగ్ డెల్టా ఇన్ఫర్మేషన్ని సిస్టమ్ లోడ్ చేసుకుని, ఆ లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడ పాస్ చేస్తుంది, ఇందులో ఉన్న లోకి హైకి పాస్ చేస్తుంది. లోనేమో ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, హైలోనేమో కరెంట్ డేట్ని పెడుతుంది. ఓకే, సో అంటే ఏంటి, ఎక్కడి నుంచి మనం ఇక్కడ దీన్ని ఒకసారి మనం ఇలా చూసుకుంటే 2 ఉంటాయి. ఒకటి ఏంటి, లో ఒకటిని, ఇంకొకటి హై. సిస్టమ్ పాస్ చేస్తుంది దేని మీద, ఈ జీ డేట్ మీద పాస్ చేస్తుంది. సో లోలో ఏంటి, ఫ్రమ్ విచ్ డేట్ అన్నది ఇక్కడ ఉంటుంది. ఓకే, హైలో ఏముంటుంది, టిల్ విచ్ డేట్. అంటే ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు కూడా ఏముంటుందంటే కరెంట్ సిస్టమ్ డేట్ ఉంటుంది. ఓకేనా, సో ఈ 2 ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ 2 ఇన్ఫర్మేషన్ని దేని మీద పాస్ చేయాలి, ఈ సెలెక్ట్లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ సెలెక్ట్లో ఏమని రాస్తాను, ఈ క్రియేటెడ్ ఆన్ మీద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చేంజ్డ్ ఆన్ మీద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 2 సెలెక్షన్స్ని కనుక నేను సెలెక్ట్లో పాస్ చేయగలిగితే అప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ డేటా వస్తుంది. అవునా, సో కాబట్టి నేను ఏం చేయాలి, దానికోసం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇంకా అండ్ అని రాసి చేంజ్డ్ ఆన్ కూడా రాయాల్సి ఉంటుంది కదా. ఈ 2 వీటి మీద పాస్ చేసినప్పుడే కదా అప్పుడు నేను చేయగలను. సో ఇక్కడ చేంజ్డ్ ఆన్, బట్ ఈ చేంజ్డ్ ఆన్ వచ్చేసి నాకు రేంజెస్ టేబుల్లో డిఫైన్ అయ్యి ఉందా, లేదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని చేంజ్డ్ ఆన్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, L_R_ changed_on ఫర్ ఈ పర్టికులర్ టేబుల్లో ఉన్న చేంజ్డ్ ఆన్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ వేసుకున్నాను. సో ఇక్కడ యాడ్ చేశాను అంటే లూప్లో కూడా రాయాలి కదా దీన్ని నేను. ఓకే, సో లూప్లో రాయాలి, కానీ నేను ఇక్కడ క్రియేటెడ్ ఆన్కి చేంజ్డ్ ఆన్కి లూప్ రాయను. ఎందుకంటే ఈ చేంజ్డ్ ఆన్ క్రియేటెడ్ ఆన్కి నేను సెలెక్షన్ స్క్రీన్ నుంచి పంపించట్లేదు, డైనామిక్గా నా కోడ్లోంచి పంపించాలి కదా. సో ఆ పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ డిరైవ్ అవుతుంది, నాకు జీ డేట్ దగ్గర నుంచి డిరైవ్ అవుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ లూప్ ఉంది కదా, ఈ పర్టికులర్ లూప్ స్టేట్మెంట్ లోపల కొన్ని ఎక్స్ట్రా లైన్స్ రాస్తాను నేను. ఏం రాస్తానంటే ఇవి రాస్తాను నేను, ఎక్స్ట్రా లైన్స్. ఈ ఎక్స్ట్రా లైన్స్ని ఈ లూప్ లోపల అప్డేట్ చేస్తాను. ఇక్కడ నేను కమెంట్ రాస్తాను మీకు అర్థం అవడం కోసం. ఏమని రాస్తానంటే అప్డేటింగ్ క్రియేటెడ్ ఆన్ సెలెక్షన్. ఓకేనా, సో ఎలా అప్డేట్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ ఇలా ఇచ్చి సో క్రియేటెడ్ ఆన్లోనేమో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంక్లూడ్, అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఇలా ఇవ్వకుండా LR_G డేట్లో ఉన్న లో అని ఇస్తున్నా. ఓకే, LRలో ఉన్న జీ డేట్లో ఉన్న లో అని ఇస్తున్నా. ఎందుకని, జీ డేట్ లోలో నాకు ఏముంటుంది, 12th డేట్ ఉంటుంది. అవునా, 12th డేట్ ఉంటుంది. సో దాని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 ఇస్తున్నట్టు అనమాట, దేనికి, క్రియేటెడ్ ఆన్కి. సో దాని తర్వాత నేను సింపుల్గా ఏం చేస్తానంటే అపెండ్ L_R_ క్రియేటెడ్ ఆన్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో దట్ నాకు ఏమవుతుంది, ఈ LR డేట్లోకి ఈ పర్టికులర్ రికార్డు వెళ్ళిపోతుంది. ఓకే, అలానే ఇప్పుడు నేను సేమ్ సెలెక్షన్ని ఏం చేయాలి, చేంజ్ ఆన్ కూడా అప్డేట్ చేయాలి. ఇదే దాన్ని చేంజ్ ఆన్కి, ఎందుకంటే చేంజ్ ఆన్ మీద కూడా మనం రాయాలి కదా సేమ్ ఇలాంటిదే. సో క్రియేటెడ్ ఆన్ దగ్గర
సింపుల్గా చేంజ్ ఆన్ వస్తుంది. చేంజ్ ఇన్, ఓకే, చేంజ్. అయితే పైన కూడా మార్చాలనుకుంటానండి. చేంజ్ ఇన్ అని రాయలేదు, దాని చోట చేంజ్ ఆన్ అని రాసినట్టున్నాను. ఇక్కడ నేమ్ చేంజ్ ఇన్ అని ఉంది, లేకుంటే అక్కడ నేను తప్ప. ఒక్క నిమిషం ఆగండి, సారీ. నేను చేంజ్డ్ ఆనే కరెక్ట్. నేను సెలెక్షన్ ఇక్కడ చేంజ్ ఇన్ రాసి ఉంటాను, అక్కడి నుంచి అలా వచ్చేస్తుంది. యా, ఇది చూడండి, ఇక్కడ నేను చేంజ్డ్ ఆన్కి ఇన్ రాసాను నేను, దానివల్ల కన్ఫ్యూషన్. చేంజ్డ్ ఆన్, చేంజ్డ్ ఆన్, చేంజ్డ్ ఆన్, చేంజ్డ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు చేంజ్ ఆన్లో కూడా నేను ఏం పంపించాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇందులోనే లో పంపించాలి. సో అంతా అయిపోయిన తర్వాత నేను సింపుల్గా దాన్ని దీంట్లోకి యాడ్ చేసేస్తాను. చేంజ్ ఆన్. సో ఈ రెండు అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను? ఈ జీ డేట్ ఉంది కదా, ఈ జీ డేట్ని యాడ్ చేయడం వల్ల నాకు వచ్చిన లాభమే ఉండదు. ఎందుకంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లోకి నేను జీ డేట్ని పాస్ చేయలేను, ఎందుకంటే ఈ టేబుల్లో జీ డేట్ అనే ఫీల్డే లేదు. ఆ జీ డేట్ అనే ఫీల్డ్ ఎందుకు ఉంది? ఎందుకంటే ఇది మన డేటా సోర్స్లో ఫీల్డ్ తప్ప టేబుల్లో ఫీల్డ్ కాదు ఇది. ఓకే, ఈ జీ డేట్ని పంపించలేను కాబట్టి నేను దాన్ని క్రియేటెడ్ ఆన్ మీద చేంజ్ ఆన్ మీద సెలెక్షన్ పంపిస్తున్నాను అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ జీ డేట్. దట్స్ ఇట్. సో ఇలా అయిపోతుంది. ఇక్కడికి చెక్ కొడదాము. సో ఎక్కడ తప్పులేదు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను క్రియేట్ ఆన్ మీద చేంజ్ ఆన్ మీద ఫిల్టర్ పెట్టేశాను. సో నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడితో మన కోడ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ ఒక్క 2 ప్లేసెస్లోనే మనం ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయాలి. దీన్ని టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెల్టా పాయింటర్ చేంజ్ చేసిన తర్వాత ఎలాంటి ఇనిషియలైజేషన్స్ ఈ కొత్త మళ్ళీ డేటా సోర్స్ మీద చేయలేదు కదా. సో ఒకసారి మనం ఆ పార్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీడబ్ల్యూకి వెళ్దాం. బీడబ్ల్యూకి వెళ్ళి బీడబ్ల్యూలో దీన్ని కొంచెం హ్యాండిల్ చేసుకుందాం. ఎలాగా? జెడ్ఎన్ఏ సేల్స్ 1 అని ఉంటుంది కదా, మన డేటా సోర్స్ నేమ్ ఏంటి? ఇది. మనం చేంజెస్ చేసాం కాబట్టి మనం బీడబ్ల్యూలో ఫస్ట్ ఏం చేయాలి? డేటా సోర్స్ని రిప్లికేట్ చేయాలి. రిప్లికేట్ మెటాడేటా. సో రిప్లికేట్ మెటాడేటా చేశాను. దాని తర్వాత దీన్ని చేంజ్ మోడ్లోకి వెళ్తున్నాను. ఒకసారి యాక్టివేట్ చేసుకుంటున్నాను. రిప్లికేట్ చేశాక యాక్టివేట్ చేసుకోవడం అవుతున్నాం. ఓకే, సో చూడండి నా జీ డేట్ అనే ఫీల్డ్ వచ్చేసింది కదా ఇక్కడ నాకు. వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇనిషియలైజేషన్ మళ్ళీ చేయాలి, ఎందుకంటే డెల్టా పాయింటర్ ఫీల్డ్ మారింది కాబట్టి. నేను ఇప్పుడు డెల్టా రన్ చేస్తానంటే కుదరదు, మళ్ళీ ఇనిషియలైజేషన్ చేయాల్సి వస్తుంది. ఇనిషియలైజేషన్ చేసి నేను ఇప్పుడు రన్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుంది? డెల్టాస్ ఆల్రెడీ లోడెడ్ ఫర్ రిక్వెస్ట్ ఇన్ ఇట్ నాట్ నోన్ ఇన్ ఇట్ పాసిబుల్ అని చెప్పి వస్తుంది అనమాట. ఏదన్నా మనం ఫ్రెష్గా ఇనిషియలైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఇనిషియలైజేషన్ ఉంటుంది కదా, దాన్ని డిలీట్ చేయాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం లాస్ట్ టైము ఈ డేటా సోర్స్కి ఇనిషియలైజేషన్ బీడబ్ల్యూలో చేసాం, ఎప్పుడు 10th. సో కాబట్టి ఈ ఇనిషియలైజేషన్ని ఫస్ట్ మనం తీసేసేయాలి. ఎస్, చేస్తాం. ఇనిషియలైజేషన్ డిలీట్ చేసేసాము, తర్వాత ఇక్కడ పెట్టాం. మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ డిలీట్ చేసేసాం కదండి. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టేబుల్లో డేటా ఉందో చూద్దామా. చూడండి, అక్కడ బీడబ్ల్యూలో ఇనిషియలైజేషన్ చేయగానే ఇనిషియలైజేషన్ డిలీట్ చేయగానే మన ఈసీసీలో ఈ డెల్టా పాయింట్ డిలీట్ అయిపోయింది. అర్థమవుతుందా? సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అనమాట. ఈ డెల్టా పాయింటర్ బీడబ్ల్యూలో ఇక్కడికి వచ్చి ఇక్కడ లింక్ అయి ఉంది. ఓకే, అర్థమైతే అర్థం చేసుకుని ట్రై చేయండి ఇది ఒకసారి. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా ఏం చేస్తాం? మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇప్పుడు ఫ్రెష్గా ఇనిషియలైజేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈసారి మనం డెల్టా పాయింటర్ ఏ ఫీల్డ్ మీద సేవ్ అయి ఉంటుంది? జీ డేట్ మీద సేవ్ అయి ఉంటుంది అనమాట. స్కెడ్యూల్లోకి వెళ్తున్నాను, స్టార్ట్ కొడుతున్నాను. సో ఇక్కడికి వెళ్తున్నాను. సో నాకు ఇప్పుడు ఫుల్ డేటా తీసుకొచ్చేయాలి ఇది, ఎందుకంటే ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సోర్స్లోనే డేటా మొత్తం తీసుకొస్తుంది. సోర్స్లో నాకు 10 రికార్డ్స్ ఉన్నాయి, 10 రికార్డ్స్ వచ్చేసాయి. ఓకే, నైస్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదే డిటిపి నేను ఎలా చేస్తాను? డెల్టా ఎనేబుల్ చేసి డబల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయింది. సిన్స్ సక్సెస్ఫుల్గా ఇనిషియలైజేషన్ జరిగింది కాబట్టి ఈసారి డెల్టా అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు డెల్టా కింద మార్చాను. మార్చి స్కెడ్యూల్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నా.
స్టార్ట్ చేస్తే ఒక్క నిమిషం స్టార్ట్ చేస్తాను. బట్ ఇక్కడికి వెళ్ళి ఒకసారి టేబుల్లో మన ఎంట్రీ చూద్దామని చెప్పి అనుకున్నా. చూడండి ఈ రోజు డేట్తో సెట్ అయింది ఇక్కడ, అవునా? సో 13th డేట్తో సెట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ డెల్టా ట్రిగ్గర్ చేశాను. సో డెల్టా ట్రిగ్గర్ చేసినప్పుడు డేటా ఫెచ్ వస్తుందా, ఫెచ్ అయ్యేదా? ఫెచ్ చేసింది. ఎన్ని రికార్డ్స్ని ఫెచ్ చేసింది? 2 రికార్డ్స్ని ఫెచ్ చేసింది. ఎందుకని 2 రికార్డ్స్ని ఫెచ్ చేసింది? ఇప్పుడు కరెంట్ డెల్టా దేని మీద ఉంది? 13th మీద డెల్టా పాయింటర్ ఉంది, ఓకేనా? అంటే యాక్చువల్గా 14th నుంచి డేటా తీసుకురావాలి, కాకపోతే అది 2 చేసి 12th నుంచి తీసుకురావాలి. సో చూద్దాము ఎగ్జాక్ట్గా మన కండిషన్ కరెక్ట్గా వర్క్ అయిందో లేదో. స్టిల్ కన్ఫ్యూజ్డ్ హియర్. చూడండి 12th 13th చూడండి 2 రికార్డ్స్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చింది, ఓకే? సో అంటే డెల్టా పాయింటర్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. 1 సెకండ్, 2 రికార్డ్స్ వచ్చాయి 12, 13, బట్ అట్ ద సేమ్ టైం 9, 10 వచ్చాయి. మనకేం రాలేదు ఇంకాని. ఓకే ఓకే ఓకే, మనకి ఇంకా ఇవి రాలేదు. ఏం రాలేదు? ఈ ఫంక్షన్ మాడ్యూల్లోకి వెళ్దాం. సారీ టేబుల్కి వెళ్తే ఈ 9, 10 వచ్చాయి, ఈ ఫీల్డ్స్ రాలేదు, అవునా? ఎందుకు రాలేదు అంటే ఫంక్షన్ మాడ్యూల్లో కోడ్లో చిన్న తప్పు చేశాను నేను. ఏంటది? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో అండ్ ఆపరేటర్ వాడాను. అండ్ కాదు వాడాల్సింది, ఈ క్రియేటెడ్ ఆన్ చేంజ్ ఆన్ మీద మనం ఆర్ వాడాలి. ఎందుకంటే ఇది లేక అది, ఈ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకు డేటా తీసుకురావాలి కదా. సో మనకి ఏమవుతుందంటే అండ్ వాడడం వల్ల ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే పాస్ అయ్యాయి, మనకు డేటా రాలేదు. సో ఇప్పుడు ఒకసారి నేను డెల్టా ట్రిగ్గర్ చేస్తాను. చూడండి ఇది రాంగ్ డెల్టా, చెప్పాలంటే డేటా రాంగ్ వచ్చింది. స్టార్ట్ చేస్తాను. మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? 4 రికార్డ్స్ రావడం మన ఎక్స్పెక్టేషన్. చూడండి 4 రికార్డ్స్ వచ్చాయి. చూడండి 3, 7 వచ్చింది, 10, 9, 10 వచ్చింది. ఎందుకని? మన డెల్టా పాయింటర్ కరెంట్లీ ఎక్కడ సెట్ అయి ఉంది? మన డెల్టా పాయింటర్ వచ్చేసి 13th డేట్ మీద సెట్ అయి ఉంది. సో 13th డేట్ నుంచి లోయర్ లిమిట్ 2 ఇచ్చాను కదా. సో కాబట్టి అంటే 14th నుంచి తీసుకురావాలి, కానీ నేను లోయర్ లిమిట్లో 2 ఇవ్వడం వల్ల అది 2 days బ్యాక్ వెళ్ళి 12th నుంచి తీసుకొస్తుంది. సో 12th నుంచి తీసుకొచ్చేటప్పుడు మన టేబుల్లో డేటా ఎలా ఉంది? 12th నుంచి సాటిస్ఫై అయ్యేవి. ఈ క్రియేటెడ్ ఆన్ మీద చూసుకుంటే ఈ 2 రికార్డ్స్ సాటిస్ఫై అవుతాయి. చేంజ్ రాన్ మీద చూసుకుంటే ఈ రికార్డు కూడా మన కండిషన్కి సాటిస్ఫై అవుతుంది 12th నుంచి అనేదానికి కదా. సో కాబట్టి ఈ 4 రికార్డ్స్నే తీసుకొచ్చింది అనమాట, ఓకే? సో అంటే ఏంటి? మన టెస్ట్ కేస్ సక్సెస్ఫుల్, అంటే డెల్టా పాయింట్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. కానీ ఎలా వర్క్ అవుతుందో మనం తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తాం? ఇప్పుడు దీన్ని ఒకసారి RSA3కి వెళ్ళి డీబగ్గింగ్ మోడ్లో దీన్ని వెరిఫై చేసుకుందాం. సో డీబగ్గింగ్ మోడ్లో రన్ చేయడానికి ముందు ఫస్ట్ నేను బ్రేక్ పాయింట్ సెట్ చేయాలి. సో ఆ బ్రేక్ పాయింట్ ఇందాక ఎక్కడో సెట్ చేయడానికి ట్రై చేశాను నేను, అది ఉందో పోయిందో తెలీదు. ఇంకొకసారి మనం ఎక్స్టర్నల్ బ్రేక్ పాయింట్ పెడదాం. ఇక్కడ ఎక్స్టర్నల్ బ్రేక్ పాయింట్ పెట్టి ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రాక్షన్ రన్ చేద్దాం. ఎక్స్ట్రాక్షన్ దేని మీద రన్ చేయాలి? డెల్టా మీద ట్రిగ్గర్ చేయాలి. సో ఇక్కడ నేను అప్డేట్ మోడ్ D పెట్టాను, డీబగ్ మోడ్ ఎనేబుల్ చేశాను. ఒకసారి ఎక్స్ట్రాక్షన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీబగ్ ఒక ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో ఇది ఆగుతుంది. ఇక్కడ నుంచి మనం F8 ప్రెస్ చేయాలి, లేకుంటే కంటిన్యూ అని ఉంటుంది ఇక్కడ. దీన్ని ప్రెస్ చేస్తే మన బ్రేక్ పాయింట్ దగ్గర అవుతుంది, ఓకే? సో ఇప్పుడు మనం మన టేబుల్ ఏంటి? ఈ T సెలెక్ట్ అనేది ఈ పర్టికులర్ T_selectలో మన టేబుల్ అనమాట. సెలెక్షన్ దేని మీద ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా T_selectలో ఉంటుంది. సో ఇందులో మనకి వెళ్ళామనుకో, చూడండి G డేట్ మీద డెల్టా పాయింట్ ఉంది కాబట్టి G డేట్ మీద 12th నుంచి 13th వరకు వచ్చింది. ఎందుకంటే -2 చేసి ఇక్కడ వచ్చింది, అండ్ ఈ రోజు ఏమో కరెంట్ డేట్ కాబట్టి 13th అని వచ్చింది, ఓకే? లో హై. ఇప్పుడు ఈ ఈ లో ఇన్ఫర్మేషన్ని మనం బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము? వీటి మీద పాస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఈ ఫస్ట్ లూప్ వచ్చేసి దేని మీద వర్క్ అవుతుంది? ఫస్ట్ లూప్ వచ్చేసి మనకి వర్క్ అయ్యేది డాక్యుమెంట్ నెంబర్ మీద, తర్వాత మెటీరియల్ మీద. ఈ రెండింటి మీద సెలక్షన్స్ ఏమి రాయలేదు, G డేట్ మీద ఉన్నదే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ 99 లైన్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది. 99. సో దీని మీద సెలక్షన్ ఉంది కాబట్టి కిందకు వెళ్తుంది. ఈ మూవ్ కరెస్పాండింగ్ రాయడం వల్ల LR డేట్లోకి ప్రస్తుతానికి డేటా ఏమీ లేదు. ఇది ఎగ్జిక్యూట్ అవగానే LR డేట్లోకి డేటా వస్తుంది. సారీ, రేంజ్లో కన్నా వస్తుంది, అట్లీస్ట్ ఈ రేంజ్లోకి వస్తుంది, ఓకే? ఏమొచ్చింది రేంజ్లోకి? చూడండి, ఇంక్లూడ్ బిట్వీన్ 12, 13. నాకు ఇప్పుడు ఇందులో కావాల్సిన మెయిన్ ఫీల్డ్ ఏంటి? ఈ 12 అనే ఫీల్డ్ నాకు ఇంపార్టెంట్, ఓకే? ఎందుకంటే ఈ లోయర్ లిమిట్ని బేస్ చేసుకుని నేను డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో కాబట్టి లోయర్ లిమిట్కి వెళ్ళాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? క్రియేటెడ్ ఆన్ మీద చేంజ్ ఆన్ మీద మనం సెలక్షన్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం.
సో చూడండి F5 చేసినప్పుడు ఈ అపెండ్ స్ట్రక్చర్ మొత్తం ఫిల్ అవుతుంది. ఫైనల్గా చూడండి క్రియేటెడ్ అన్న దాంట్లో ఏముంది, ఈ అపెండ్ కూడా అయిపోయింది. అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ అపెండ్ అయిపోయిన తర్వాత క్రియేటెడ్ ఆన్లోకి ఒక రికార్డ్ వచ్చింది. ఆ రికార్డ్ ఏం చెప్తుంది, ఇంక్లూడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12th డేట్ అని చూపిస్తుంది. అలానే క్రియేటెడ్ ఆన్ మీద కాకుండా మళ్ళీ నెక్స్ట్ చేంజ్ ఆన్ మీద కూడా నేను ఇంకొక అపెండ్ స్టేట్మెంట్ రాశాను. సో చేంజ్ ఆన్ మీద కూడా నాకు ఒక రికార్డ్ వచ్చింది, దాంట్లో కూడా 12 అని ఇచ్చింది. ఇందాక మనం నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ఇప్పుడు నేను ఈ 2 కేసెస్ని కనుక నేను టేబుల్ మీద అప్లై చేస్తే దీన్ని సాటిస్ఫై అవుతూ 2 రికార్డ్స్, దీన్ని సాటిస్ఫై అవుతూ 2 రికార్డ్స్ వస్తాయి. టోటల్గా 4 రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, సెలెక్ట్ స్టేట్మెంట్ మీదకి వెళ్తున్నాను. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, సెలెక్ట్ స్టేట్మెంట్లోని చాలా గుర్తుపెట్టుకోండి, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మీద ఈ వేర్ కండిషన్ ప్రతి రికార్డ్ మీద వర్క్ అవుతుంది. ఓకేనా, ప్రతి రికార్డ్ మీద వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ వర్క్ అయ్యేటప్పుడు క్రియేటెడ్ ఆన్ చేంజ్ ఆన్ ఉంది కదా, సో క్రియేటెడ్ ఆన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అని చెక్ చేసుకుంటుంది. ఇది కాకపోతే ఆర్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడికి వెళ్ళి చేంజ్ ఆన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 కాదా అని చెక్ చేసుకుంటుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా ఆ రికార్డ్ ఇది హ్యాండిల్ ఫెచ్ చేస్తుంది. సో మన టేబుల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, క్రియేటెడ్ ఆన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అని చూస్తుంది. ఇది ఫాల్స్. బట్ నేను ఆర్ కండిషన్లో చేంజ్ అని ఇచ్చాను కదా, ఇది చెక్ చేసుకుంటుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 కాదా అని. యా, ఇది ట్రూ. ఆర్ కండిషన్ ఏంటి, రెండిట్లో అట్లీస్ట్ అంటే ఏ అండ్ బి మీద మనం ఆర్ అప్లై చేసినప్పుడు ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా ఫైనల్గా రిజల్ట్ ట్రూ కాబట్టి ఈ రికార్డ్ని ఫెచ్ చేస్తుంది. అలాగా ఈ 4 రికార్డ్స్ని కూడా ఫెచ్ చేస్తుంది. ఓకే, నాకు తెలుసో లేదు, జస్ట్ అందరి కోసం చెప్తున్నాను. ఆర్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, దీన్ని 10th క్లాస్లో నేర్చుకుంటాం. ఏంటది ఆర్ కండిషన్, ఇప్పుడు ఏ అనే బి అనే 2 పర్టికులర్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా, ఈ ఫస్ట్ ఇది ట్రూ అయ్యి ఇది ట్రూ అయితే ఓవరాల్గా రిజల్ట్ వచ్చేసి ట్రూ అనమాట. ఓకే, 10thలో మనం నేర్చుకుంటాం ఇవి. తర్వాత ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయినా కూడా ఓవరాల్ రిజల్ట్ ట్రూ అవుతుంది. ఒకటి ఫస్ట్ ఫాల్స్ అయ్యి సెకండ్ ట్రూ అయినా కూడా ఓవరాల్ రిజల్ట్ ట్రూ అవుతుంది. 2 ఫాల్స్ అయితే మాత్రమే మనకి ఇది ఫాల్స్ అవుతుంది. ఓకే, సో దీని అర్థం ఏంటి, ఈ టేబుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రికార్డ్ తీసుకున్నారనుకోండి, ఈ ఫస్ట్ రికార్డ్లో ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 12 కాదు అంటే ఇది ఫాల్స్, ఇది కూడా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 12 కాదు, ఇది ఫాల్స్. కాబట్టి టోటల్గా ఈ రికార్డును తీసుకురాదు. బట్ ఈ రికార్డ్కి వచ్చేటప్పటికే ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది తీసుకొచ్చింది ఓవరాల్ ట్రూ కాబట్టి. లాస్ట్ రికార్డ్కి వచ్చేటప్పటికి చూడండి, ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది. సో కాబట్టి ఓవరాల్ రిజల్ట్ ట్రూ, సో కాబట్టి ఇది కూడా తీసుకొచ్చింది. ఓకే, సో మెయిన్గా ఇక్కడ మరి కీ పాయింట్ ఏంటంటే, మీరు క్రియేటెడ్ ఆన్ చేంజ్డ్ ఆన్ మీద రాస్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్యన ఆర్ కండిషన్ అప్లై చేయాలి. అండ్ ఈ రెండింటిని కూడా మీరు ఒక గ్రూప్ చేయాలి, ఇలా ఒక బ్రాకెట్లో పెట్టి గ్రూప్ కింద చేసుకోవాలి. బ్రాకెట్లో పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా మనకి మీకు డీబగ్గింగ్లో చూపించాను కదా, ఇప్పుడు F5 ప్రెస్ చేశారనుకోండి, మనకి ఏమవుతుంది, ఈటీ డేటాలో ఇంకొకసారి చేయండి, ఈటీ డేటాలోకి 4 రికార్డ్స్ వచ్చాయి. ఆ 4 రికార్డ్స్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వస్తున్నాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సూడో డెల్టా. కానీ ఇంకా కొంచెం పాయింట్ ఉంది, ఇంకొకటి ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ సూడో డెల్టా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీరు చూడండి జీడేట్ అనే ఫీల్డ్ మనం డెల్టా పాయింటర్ కోసం యూజ్ చేసుకున్నాం. ఓకే, కానీ దీనికి ఏమైనా డేటా వస్తుందా, దీనికి డేటా రావట్లేదు కదా, దీనికి డేటా రావట్లేదు. సో జనరల్గా వాళ్ళు ఏమంటారంటే రియల్ టైం రిక్వైర్మెంట్లో సూడో డెల్టా క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ సూడో డెల్టా కూడా నాకు డేటా ఫిల్ చేయండి అని అడుగుతారు. ఏం డేటా ఫిల్ చేయాలి అంటే, ఈ రెండిట్లో క్రియేటెడ్ ఆన్ చేంజ్ ఆన్లో ఏది హైయెస్ట్ ఉంటే ఆ హైయెస్ట్ వాల్యూని నాకు జీడేట్కి ఫిల్ చేయండి అని అంటారనమాట. ఓకే, ఎందుకంటే తెలియాలి కదా మరి వాళ్ళకి, అసలు ఈ రికార్డ్ ఎందుకు ఫెచ్ అయింది అన్నది తెలుసుకోవాలంటే ఇది 13th రోజున చేంజ్ అయ్యింది అని తెలుసుకోవాలి, ఇది 13th రోజున చేంజ్ అయింది, ఇది 13th రోజుని ఇది అట్లీస్ట్ 12th రోజుని క్రియేట్ అయింది, ఇది 13th రోజుని క్రియేట్ అయింది. సో ఇవన్నీ కూడా సాటిస్ఫై అయినాయి కదా, అందుకని చెప్పేసి ఈ జీ డేట్ని మనం ఫిల్ చేయమంటారు. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దాము, ఒక చిన్న లాజిక్ రాసి ఈ జీ డేట్ని ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లాజిక్, ఇప్పుడు ఈ లాజిక్ రాయడం వల్ల మీరు ఇప్పటి వరకు కూడా చాలా సింపుల్ జనరిక్ ఫంక్షన్ మాడ్యూల్ నేర్చుకున్నారు. ఎలా ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ రాయడం, డేటాను తీసుకొచ్చి డైరెక్ట్గా ఇందులో పెట్టేయడం, ఇక్కడి వరకునే నేర్చుకున్నారు మీరు. కానీ రియల్ కేసెస్లో ఇంత చిన్నగా ఉండదు మనది, రియల్ కేసెస్లో ఇంకా పెద్దగా ఉంటుంది మన లాజిక్. ఏంటంటే ఒక టేబుల్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, చేసిన తర్వాత ఆ డేటాను బేస్ చేసుకుని ఇంకా కొన్ని ఎక్స్ట్రా కండిషన్స్ అప్లై చేసి ఎన్హాన్స్ కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ని తీసుకురావడం, ఇంకా చాలా లాజిక్స్ రాయాల్సి ఉంటుంది. మీరు అలాంటి లాజిక్స్ ఏమీ ఇందులో రాయలేదు, సింపుల్గా ఒక టేబుల్ మీద మాత్రమే రాయడం నేర్చుకున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ట్రాగా ఎన్హాన్స్మెంట్స్ రాయాలంటే అది ఎక్కడ రాయాలో చూపిస్తాను మీకు.
ఓకే, ఈ పర్టికులర్ ఇఫ్ ఈటీ డేటా వచ్చేసిన తర్వాత ఈఫ్ కండిషన్ హ్యాండిల్ అయిపోయిన తర్వాత ఈ ఎండ్ ఇఫ్ కింద మీరు రాసుకోవాలి. ఎలా రాయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్లో ఏంటి, ఈటీ డేటాకి డేటా వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, ఈ అవుట్పుట్ స్ట్రక్చర్లో జీ డేట్ అనే ఫీల్డ్ బ్లాంక్ ఉంది, ఆ డేట్ని నేను ఫిల్ చేయాలి. ఫిల్ చేయాలంటే ఈ ఎండ్ ఇఫ్ కండిషన్ కింద నేను దాన్ని ఫిల్ చేసుకోవాలి. లూప్ ఎట్ ఈటీ అండర్ స్కోర్ డేటా బై యూజింగ్ ఫీల్డ్ సింబల్స్. అంతే కదా, ఇంటర్నల్ టేబుల్లో డేటాని మాడిఫై చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఏం యూజ్ చేస్తాము, ఫీల్డ్ సింబల్స్ యూజ్ చేస్తాం. మనం అవుట్పుట్ స్ట్రక్చర్కి మరి ఎక్కడన్నా ఫీల్డ్ సింబల్ ఉందా? ఇక్కడ ఎక్కడా కూడా అవుట్పుట్ స్ట్రక్చర్కి ఫీల్డ్ సింబల్ మనం క్రియేట్ చేసి లేదు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఒక అవుట్పుట్ స్ట్రక్చర్కి ఫీల్డ్ సింబల్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సో పైకంటా వెళ్ళి డేటా డిక్లరేషన్ పార్ట్కి వచ్చి ఇక్కడ ఫీల్డ్ సింబల్స్ని ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఏంటో ఫీల్డ్ సింబల్ ఎఫ్ ఈటీ డేటా కదా, ఫీల్డ్ సింబల్లో ఎఫ్ అండర్ స్కోర్ టీ అండర్ స్కోర్ డేటా అండర్ స్కోర్ ఫీల్డ్ సింబల్ కదా, అందుకని ఎప్పుడు కూడా ఎఫ్ పెడతాను నేను. ఎఫ్ఎస్ అని ఎఫ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, టైప్. సో మన అవుట్పుట్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా ఏ టైప్లో ఉంటుంది, టేబుల్స్లోకి వెళ్ళి ఇది అవుట్పుట్ స్ట్రక్చర్ కదా, ఈ స్ట్రక్చర్ నేమ్తో మనం డిఫైన్ చేసుకుంటాం. సోర్స్లోకి వెళ్ళి ఇటు పెట్టుకుంటాం. సో నాకు లేకుంటే ఎఫ్టీ డేటా అనొచ్చు, ఎఫ్ఎస్ అండర్ స్కోర్ డేటా అని కూడా అనొచ్చు. నేను ఇలా ఉంచుదాం ప్రస్తుతానికి. ఒక ఫీల్డ్ సింబల్ని క్రియేట్ చేసుకున్నాను నా అవుట్పుట్ స్ట్రక్చర్ ఫార్మాట్, లైక్ విచ్ ఇస్ సిమిలర్ టు ఈటీ డేటా స్ట్రక్చర్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ లూప్ రాశాను కదా, ఈ అసైన్మెంట్ ఫీల్డ్స్ దగ్గర ఫీల్డ్ సింబల్ ఒకటి డిఫైన్ అయింది కదా, దీన్ని పెడతాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఈ ఫీల్డ్ సింబల్స్లో దేన్ని ఫిల్ చేయాలి, జీ డేట్ని ఫిల్ చేయాలి. ఓకేనా, ఏమని ఫిల్ చేస్తాను జీ డేట్లో? ఇప్పుడు ఈటీ డేటాలో నా దగ్గర క్రియేట్ చేయడానికి డేటా ఉంది, చేంజ్ చేయడానికి డేటా ఉంది, అవునా? సో ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ అయితే ఆ డేట్ని నేను జీ డేట్కి ఫిల్ చేయాలి. సో కాబట్టి నేను కండిషన్ రాయాలి, ఇఫ్ ఫీల్డ్ సింబల్లో ఉన్న ఏ ఫీల్డ్ క్రియేటెడ్ ఆన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఒకవేళ ఇది కనుక చేంజ్ రానికన్నా ఎక్కువ ఉంటే, చేంజ్ రానికన్నా ఎక్కువైంది అనుకోండి, సో క్రియేటెడ్ ఆన్ చేంజ్ రానికన్నా ఎక్కువై ఉంటే కనుక నేను అప్పుడు ఏం చేయాలి, ఈ క్రియేటెడ్ ఆన్ని నా పర్టికులర్ జీ డేట్లోకి పాస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కాని పక్షంలో చేంజ్ ఆన్లో ఏదైతే ఉందో దాన్నే పెట్టేస్తాను ఇంకా నేను. ఓకే, సో అందుకని ఇంకా ఎల్స్ కేస్ నేను చెక్ చేయట్లేదు. ఎల్స్ కేస్ ఏమి చెక్ చేయకుండా, అంటే ఎల్స్లోకి వెళ్ళిపోయి సింపుల్గా నేను ఏం రాస్తాను, ఇది కాని పక్షంలో ఇది పెట్టేస్తాను. ఓకే, ఈ రెండు, ఎందుకంటే మన కండిషన్ కూడా సెలెక్ట్ స్టేట్మెంట్ దీని మీద రాసాం కదా, సో ఇంతకు మించి వేరే ఏమో వచ్చే ఛాన్స్ లేదు. యాక్టివేట్, దట్స్ ఇట్. ఈ పర్టికులర్ లూప్ రాయడం వల్ల మనకి జీ డేట్ ఫిల్ అయిపోయింది. ఒకసారి RSA 3కి వెళ్ళి డెల్టా ఎక్స్ట్రాక్షన్ ఇంకొకసారి చేద్దాం. ఒకసారి కంప్లీట్గా చేసేసిన తర్వాత డీబగ్గింగ్లోకి వెళ్ళి చూద్దాము. 4 రికార్డ్స్ వచ్చాయి, ALV గ్రిడ్. ఇప్పుడు చూడండి, జీ డేట్లో 13 వచ్చిందా? సో ఈ రికార్డ్కి 13 వచ్చింది, ఈ రికార్డ్కి 13 వచ్చింది, ఇక్కడ 12 కాబట్టి రెండిట్లోనే 12 వచ్చింది. ఓకే, సో ఇలాగ మనం జీ డేట్ని ఫిల్ చేసుకుని ఇప్పుడు ఆటోమేటిక్గా మనం డెల్టా ట్రిగ్గర్ ఇన్ఫో BW కూడా ఈ జీ డేట్ ఫిల్ అయ్యి వస్తుంది. ఇలాగ దీన్ని రాసుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇది. సో ఒకసారి డీబగ్గింగ్ చేయలేదు అనుకున్నాం కదా, ఒకసారి డీబగ్గింగ్లో కూడా చూపించేస్తాను కోడ్ ఎలా వర్క్ అవుతుందో. ఇది ఆల్రెడీ మీకు వచ్చేసింది, ఇంకా మేము చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు డీబగ్ చేసాము. ఈ పార్టీకి మీకు ఇఫ్ కండిషన్స్ అన్ని క్లియర్గా వచ్చి ఉండాలి. సో ఇక్కడికి వెళ్తాము, నెక్స్ట్కి వెళ్తాము. ఇక్కడ మొత్తం డైరెక్ట్గా ఈ లూప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఆగుతాను నేను. సో కరెంట్లీ ఈటీ డేటాలో ఎన్ని ఉన్నాయి, మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 4 రికార్డ్స్ జీ డేట్ అనే ఫీల్డ్ కరెంట్లీ బ్లాంక్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ లూప్ రాసి ఇందులో మనం క్రియేట్ ఆన్ని చేంజ్ ఆన్ని కంపేర్ చేస్తున్నాను. క్రియేట్ ఆన్ ఏమో 3 ఉంది, చేంజ్ ఆన్ ఏమో 13 ఉంది. సో కాబట్టి ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే ఇది ఫాల్స్ కేసు, కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి జీ డేట్ని చేంజ్ ఆన్ నేమ్తో అప్డేట్ చేస్తుంది. సో అలా సెకండ్ రికార్డ్కి అలా కంటిన్యూస్గా 4 రికార్డ్స్కి ఇచ్చి చూడండి, ఫస్ట్ రికార్డ్ కంప్లీట్ అయ్యే టైంకి నాకు జీ డేట్లో 13 ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ 13 ఫిల్ అయింది. అలాగే రిమైనింగ్ 4 రికార్డ్స్ కూడా ఫిల్ అవుతాయి అనమాట. ఓకే, కంటిన్యూ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, PSAకి వెళ్ళి ఒకసారి ఇన్ఫో ప్యాకేజ్ని మళ్ళీ ఇంకొకసారి ట్రిగ్గర్ చేస్తాను, డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ని.
నాకు అంటే జీడేట్కి డేటా వస్తుందో తెలియాలి కదా, దాని గురించి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ రోజు ఎప్పుడు రన్ చేసినా కూడా అది -2 చేసుకుని ఈ 4 రికార్డ్స్ని ఫెచ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. చూడండి జీడేట్కి డేటా వచ్చింది. ఓకే, దిస్ ఇస్ మొత్తం ఇక్కడతో మనకి ఏం కాన్సెప్ట్ కవర్ అయినట్టు, ఈ సూడో డెల్టా ఎనేబులింగ్ డెల్టా పాయింటర్ ఇన్ జనరిక్ ఫంక్షన్ మాడ్యూల్ బేస్డ్ ఆన్ 2 ఫీల్డ్స్. సో మొత్తం డేటా మొత్తం కాన్సెప్ట్ మొత్తం కవర్ అయినట్టు. ఓకే, సో యా, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీని మీద మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా అసైన్మెంట్ కావాలి అనుకున్నారు అనుకో, దీని మీద అసైన్మెంట్ చేస్తాను నాకు ఏదైనా ఎగ్జాంపుల్ కావాలి అని మీరు అడిగారు అనుకో, సో అప్పుడు మనం ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఇలా కస్టమ్ టేబుల్ మీద ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అయ్యా, కస్టమ్ టేబుల్ మీద ఎగ్జాంపుల్ తీసుకుంటేనే మీకు వెల్ అండ్ గుడ్గా ఉంటుంది. మీరు మీ అంతటా ఓన్గా ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి, ఏదో ఒక టేబుల్, అందులో ఇలా 2 ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకుని క్రియేట్ అండ్ చేంజ్లను ఎంట్రీస్ని పెట్టుకోండి. సో ఎందుకని కస్టమ్ టేబుల్ అంటున్నాను, మీరు ఏ డేటాబేస్ టేబుల్కి వేరే వాటికి వెళ్ళినా మీరు వాటికి డేటా ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేయాలి, కస్టమ్ మళ్ళీ ట్రాన్సాక్షన్ కోడ్స్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. సో మనకి ఈసీసీ మీద అంత గ్రిప్ లేనప్పుడు మనం డేటాని జనరేట్ చేయడం మనకి కష్టం అయిపోతుంది. సో కాబట్టి మీరు దీని మీద మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంకా దేని మీదైనా కూడా మీరు డెల్టా పాయింటర్ని ఈజీగా క్రియేట్ చేయగలరు, ఫంక్షన్ మాడ్యూల్ని. ఓకే, సో అందుకని ఎప్పుడు కూడా నేను ఫస్ట్ కస్టమ్ టేబుల్ మీద చెప్తాను, ఆ తర్వాత స్టాండర్డ్ టేబుల్స్ మీద రాయడం మనకి పెద్ద మ్యాటరే కాదు. సో కాబట్టి మీకు అసైన్మెంట్ కావాలి అనుకుంటే ఏం చేయొచ్చు, సేమ్ ఇది దీన్నే రిపీట్ చేయండి. ఇంతకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది, క్రియేట్ అను చేంజ్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా మనకి. యా, అంతే దీని మీద ఎగ్జాంపుల్. తర్వాత ఎప్పుడన్నా మీకు సెపరేట్గా వీడియో ఒకటి పెడతాను, అందులో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ అసైన్మెంట్ కోసం ఇస్తాను. ఓకే, సో అక్కడ కవర్ చేసుకోవచ్చు. సో దీంతో మనం ఒకసారి ఎక్సెల్ షీట్కి వెళ్దాము, ఏ టాపిక్ కవర్ అయిందో చూసుకోవడం కోసం. సో ఎనేబులింగ్ జీ డెల్టా సూడో డెల్టా ఇది మనకి ఇక్కడితో కవర్ అయిపోయింది. సో ఫర్దర్గా ఇంకేముంది, కస్టమర్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్టర్ ఒకటి పెండింగ్ ఉంది. అబాప్ లాజిక్, ఇన్ఫో ప్యాకేజ్ ఇది అయిపోయింది. ఇంకా క్లాసెస్. సో మెయిన్గా ఇంకా నేను చెప్పాల్సిన ఇది కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను నేను, అబాప్ లాజిక్ ఆన్ టీటీపీ ఫిల్టరు. సో ఇంకా కస్టమర్ ఎగ్జిట్ ఒకటిని, ఇన్ఫో ప్యాకేజ్లో రాయాల్సిన ఫిల్టర్ ఒకటిని, ఈ క్లాసెస్ని, ఈ 3 టాపిక్సే పెండింగ్ ఉన్నాయి. 3 to 4 సెషన్స్లో ఇంకా మొత్తం అబాప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.